ఇప్పుడు మీ దగ్గర అంటే ఈ షోల్డర్ పెయిన్ అయినా, బ్యాక్ పెయిన్ అయినా, నెక్ పెయిన్ అయినా, డిఫరెంట్ లిగ్మెంట్ పెయిన్ అయినా ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వాళ్ళకి చేసే మిషన్స్ ఏంటి, అసలు వాటితో ఎలాంటి రిలీఫ్ వాళ్ళకి ఇస్తారు? అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉందండి. బ్యాక్ పెయిన్ స్పైన్లో ఐఎఫ్టీ యూజ్ చేస్తాము, అల్ట్రాసౌండ్ యూజ్ చేస్తాము, హాట్ ప్యాక్ యూజ్ చేస్తాము. ఎందుకంటే పెయిన్ ఐఎఫ్టీ ఇంట్రాఫెరెన్షియల్ థెరపీ అనేది అది నొప్పిని తగ్గిస్తుంటుంది. ఈ ఆల్ట్రా రేస్, ఆ రేస్ వల్ల లోపల మైన్యూట్ ఏమన్నా ఇంజురీస్ ఉంటే అల్ట్రాసౌండ్తో హీల్ అవుతుంది. పెయిన్ హాట్ ప్యాక్ అంటే మజిల్ని రిలీజ్ చేయడం, స్పాజం ఉన్న వాటి అంటే పిక్క పట్టేసింది అంటారు కదా, అలాంటివి రిలీజ్ అవుతుంటాయి. లోపల కండరాలన్నీ ఫ్రీ అవుతూ ఉంటాయి. అది బ్యాక్ పెయిన్. ఇది షోల్డర్ పెయిన్ అనుకోండి, టెన్స్, అల్ట్రాసౌండ్, వామ్. తర్వాత నెక్ పెయిన్ ఉంది. నెక్ పెయిన్లో క్రానిక్ పెయిన్ ఉంటే ట్రాక్షన్ యూజ్ చేయము, టెన్స్ ఆర్ ఐఎఫ్టీ యూజ్ చేస్తాము. నార్మల్ అక్యూట్ పెయిన్ అనుకోండి, ట్రాక్షన్ యూజ్ చేస్తాము. సర్వైకల్ స్పాండిలైటిస్లో ట్రాక్షన్ కంపల్సరీ. అంటే ఇలా ట్రాక్షన్ అని మెడను ఇలా లాగేది ఒక మిషన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాం. దానివల్ల స్పాండిలైటిస్ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే ఈ లిగ్మెంట్ ఇంజురీస్లో అనుకోండి, లిగ్మెంట్ ఇంజురీస్లో అల్ట్రాసౌండ్ యూజ్ చేస్తాం. తర్వాత సిపిఎం అని ఉంటుంది, కంటిన్యూస్ ప్యాసివ్ మూమెంట్ మిషన్ ఒకటి ఉంటుంది. అది జాయింట్ స్టిఫ్నెస్ని బట్టి అది లిగ్మెంట్ ఇంజురీస్లో యూజ్ చేస్తాము. వాళ్ళకి ఐఎఫ్టీ కానీ టెన్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయము, ఎందుకంటే నొప్పి తగ్గడానికి. తర్వాత వారికి ఏంటంటే ఐస్ ప్యాక్స్ యూజ్ చేయడం. అలా అన్నిటికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉండదు, ఒకటే రకమైన మిషన్స్ ఉండవు, డిఫరెంట్ వాళ్ళ ఇప్పుడు సర్జరీ కేసెస్ ఉన్నాయి, వాటికి ఐస్ ప్యాకే యూజ్ చేస్తాం, హాట్ ప్యాక్ యూజ్ చేయలేము. వాళ్ళకి సర్జరీ ప్లేస్లో ఆయింట్మెంట్ కానీ ఓరల్ అప్లికేషన్స్ కానీ అవి ఏం చేయమండి. స్ప్రేస్ చేయడం కానీ అలాంటివి ఏం చేయకూడదు. ఐస్ అప్లికేషన్ చేసుకోవాలి. స్వెల్లింగ్ ఉంటుంది, ఐస్ అప్లై చేయాలి. రేంజ్ ఆఫ్ మోషన్ తక్కువ ఉంటుంది, ఫిజియోథెరపీ రేంజ్ ఆఫ్ మోషన్స్ చేస్తూ